హాయ్ అండి. నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం కోమా. కోమా గురించి తెలుసుకుందాం. కోమా అనేది కోమా అంటే యూజువల్‌గా మనం ఏమంటామంటే స్పృహ లేకుండా ఉండటం. అంటే బాగా డీప్ నిద్రలో ఉండటం అన్నమాట. సో, వాళ్ళకి బయట సరౌండింగ్స్ ఏమి తెలియవన్నమాట. ఏం జరుగుతుందో. సో, కోమాకి చాలా కారణాలుంటాయండి. చాలా కారణాలు వల్ల పేషెంట్ చాలామంది పేషెంట్స్ కోమాలోకి వెళ్తారు. కామన్‌గా జరిగేది ఏందంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్‌లో బ్రెయిన్‌కి మెదడుకి బాగా సీరియస్‌గా ఇంజ్యూరీ అవ్వటం వల్ల చాలామంది పేషెంట్స్ కోమాలోకి వెళ్తారు. ఇంకా చాలా దాని తర్వాత వచ్చే కాలం బ్రెయిన్ ట్యూమర్స్. బ్రెయిన్ ట్యూమర్స్‌లో సడెన్‌గా బ్రెయిన్‌లో ట్యూమర్ పెరిగిపోవటం, దానివల్ల వచ్చే ప్రెషర్ వల్ల స్లోగా పేషెంట్స్ కూడా బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా కోమాలోకి వెళ్తారు. కోమాలకి ఇట్లాంటివే కాకుండా ఇంకా చాలా మెటబాలిక్ కాజెస్ అని ఉంటాయి. అంటే షుగర్ ఉండే పేషెంట్స్, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి, లేకపోతే లివర్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల మన బాడీలో ఉండే ఆ టాక్సిక్ మెటీరియల్ అన్ని మనం యూరిన్‌లో సెక్రీట్ చేస్తాం కాబట్టి, కిడ్నీ పాడైన వాళ్ళకి ఆ టాక్సిన్స్ అనేది బాడీలో అక్యుములేట్ అయిపోయి, అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ వచ్చేసి వాళ్ళు కోమాలోకి వెళ్తారు. సేమ్ లివర్‌లో కూడా మనం తినే ఫుడ్ కూడా లివర్ లివర్ కూడా ఇంపార్టెంట్ డైజెస్ట్ అవ్వడానికి. సో, లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా ఈ టాక్సిన్స్ అనేది అక్యుములేట్ అయిపోయి బ్రెయిన్ డ్యామేజ్ వచ్చేసి వాళ్ళు కోమాలోకి వెళ్తారు. సో, ఇలా చాలా రకాల రీజన్స్ ఉంటాయన్నమాట కోమాకి. సో, కోమా వచ్చిన వాళ్ళు మనకి ఇనీషియల్‌గా అసెస్‌మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి కోమా స్కోర్ అని ఉంటుంది. కోమా స్కోర్ నార్మల్‌గా 15 ఉంటుంది. మా కోమా స్కోర్ ఏ రేంజ్‌లో ఉన్నాడు అంటే మైల్డ్ కోమానా, మోడరేట్ కోమానా, సివియర్ కోమానా అని అసెస్ చేస్తాం. మైల్డ్ కోమా అంటే జీసీఎస్ స్కోర్ అనేది కోమా స్కేల్ అనేది 13-14 ఉంటుంది. మోడరేట్ అంటే 8-13 ఉన్న వాళ్ళని మోడరేట్ కోమాలో ఉన్నారంటాం. బిలో 8 ఉన్న వాళ్ళని అందరూ సివియర్ కోమా అనమాట. సో, ఇలా కోమాలో ఉన్న వాళ్ళకి మనం ఇనీషియల్‌గా స్కాన్స్ యూజువల్‌గా ఎంఆర్ఐ స్కాన్స్, బ్రెయిన్ స్కాన్స్ అడ్వైస్ చేస్తాం. బ్రెయిన్‌లో వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల రకరకాల ఫైండింగ్స్ ఉండొచ్చనమాట. అంటే ట్రామాలో అయితే బ్లీడింగ్స్, బ్లడ్ క్లాట్ అవ్వటం, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్ ఉండటం, లేకపోతే ఇలా యూరిమిక్ ఎన్సెఫలోపతి అంటారు. లేకపోతే రీనల్ ఎన్సెఫలోపతి అనే హెపాటిక్ ఎన్సెఫలో అంటే కిడ్నీలో లివర్ పాడైపోవటం వల్ల వచ్చే మనం డయాగ్నోస్ చేయవచ్చు. సో, వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తారంటే యూజువల్‌గా కోమాలో ఉన్న వాళ్ళు మనలా గాలి తీసుకోలేరు సరిగ్గా. వాళ్ళకి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ అంటే వాళ్ళకి కృత్రిమ శ్వాస అనేది అందించాలి. వెంటిలేటర్ మీద వాళ్ళు డిపెండెంట్ ఉంటారనమాట. సో, వాళ్ళు ఈ సెక్రీషన్స్ అంటే నోట్లో ఉండే ఉమ్ము ఇయన్నీ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, మింగలేరనమాట. సో, అవి యాస్పిరేట్ అంటే అది లంగ్‌లోకెళ్ళి న్యూమోనియా లాగా వచ్చే అవకాశాలుంటాయి. అందుకని చెప్పేసి వాళ్ళకి గొంతులో ఒక ట్యూబ్ ఏసి వాళ్ళని వెంటిలేటర్‌కి కనెక్ట్ చేస్తారు ఇనీషియల్‌గా. కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఈ రెస్పిరేషన్ అంటే బ్రీతింగ్ అనేది సెక్యూర్ చేస్తారు. తరువాత ఈ స్కాన్ చేస్తామనమాట. ఇవి ఎంఆర్ఐ స్కాన్ ఇలా చేసి ఏం ప్రాబ్లమ్ ఉందో తెలుసుకుంటారు. వాళ్ళ సింప్టమ్స్ అంటే డయాగ్నోసిస్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అయితే వాళ్ళకి సర్జరీ అవసరమా లేదా చూసుకొని సర్జరీ చేయటం, లేదా మెడికేషన్ బ్రెయిన్‌లో వాపు తగ్గడానికి మెడికేషన్స్ కంటిన్యూ చేయటం ఇలా చేస్తాం. వాళ్ళకి బెడ్ సైడ్ ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్, చేతులు, కాళ్ళు ఫిజియోథెరపీ, చెస్ట్ ఫిజియోథెరపీ ఇయన్నీ ఉంటాయన్నమాట. రిహాబిలిటేషన్ ఇవన్నీ కంటిన్యూ చేస్తూ వాళ్ళ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. చాలా మందికి కోమా నుంచి బయటికి రావడానికి అది స్కోర్ బట్టి అంటే కోమా స్కేల్ బట్టి ఉంటుంది. యూజువల్‌గా మైల్డ్ కోమా అంటే 13-14 వాళ్ళు తొందరగా వాళ్ళు కోమా నుంచి బయటకొస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుందో వాళ్ళకి ఈజీగా తొందరగా అంటే 1, 2 వీక్స్‌లో వాళ్ళు బయటకొస్తారు. అదే మోడరేట్ కోమా, సివియర్ కోమా అనేది వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు కోమా నుంచి బయటకొస్తారనేది మనం చెప్పలేం. అంటే కోమా స్కోర్ చాలా తక్కువ ఉన్న కొద్దీ వాళ్ళకి హాస్పిటల్ డ్యూరేషన్ గానీ, కోమా నుంచి బయటకొచ్చే టైం గానీ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు సివియర్ కోమా అంటాం. అంటే లెస్ థాన్ 8 వాళ్ళకి మంత్స్ పట్టొచ్చు. 3 మంత్స్ పట్టొచ్చు. లేదా లైఫ్ లాంగ్ అలానే ఉండొచ్చు. సో, యూజువల్‌గా సివియర్ కోమా ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ బెడ్ రిడెన్ వెజిటేటివ్ లైఫ్ అంటామనమాట. వాళ్ళకి వెజిటేటివ్ లైఫ్‌లో ఉండే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మోడరేట్ కోమా ఉన్న వాళ్ళకి టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. కానీ వాళ్ళకి నార్మల్‌గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటుందనమాట. వన్స్ వాళ్ళు కోమా నుంచి బయటికొచ్చిన తర్వాత యూజువల్‌గా వాళ్ళ లైఫ్ అనేది నార్మల్‌గానే ఉంటుంది. డిపెండింగ్ ఆన్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ బట్టి ఉంటుంది. కొంతమందికి హ్యాండ్, లెగ్ వీక్‌నెస్ ఉండటం. అవి తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా ఇంప్రూవ్ అవ్వటం. వాళ్ళు గూడా తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు.
కానీ సివియర్ కోమా ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి బెడ్ రెస్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, వెజిటేటివ్ లైఫ్లో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ.